నేను పెంచుకోవాలని ఉంది. దా మా ఇంటికి వచ్చి. మా అమ్మ ఒప్పుకోదండి. మీ అమ్మకు మీ అన్నున్నాడుగా. నాకు మా అమ్మ ఒక్కతేగా. ఓ పని చేయండి, ఓ మంచి రోజు చూసుకుని మీరే మా ఇంటికి వచ్చేయండి. లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు. లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం సినిమాకి. హంతకుడు కంటే పెద్ద నేరస్తుడు నమ్మకద్రోహి, నమ్మకద్రోహి కంటే పెద్ద నేరస్తుడు మిత్రద్రోహి. పెళ్లికొడుకు వస్తాడన్నా, పెళ్లికొడుకు తండ్రి వచ్చాడే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబు, మోహన్ బాబు? మీ బాబు. మా బాబు చచ్చిపోయి చాలా కాలం. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. ముందు అమ్మాయిని చూపించండి. మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది. మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయ్యా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. ఉదయం లేవగానే నీకేమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది? పొద్దునే బాత్రూమ్ గడాలనిపిస్తుంది. నీకు ఇంకా వేరే ఏమైనా అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మధ్యాహ్నం నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అవకాశం ఉంటే ఓ బీరు కొట్టి భోంచేసి బొజ్జం అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నా గొడవ ఎందుకులే బాబు. రాత్రిపూట నైట్స్ నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు? మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోవాలనిపిస్తుంది. నీకు అదే అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మన దగ్గర విషయం వద్దు, డీటెయిల్స్ వద్దులే బాబు. ఎందుకు ఇలా చేశావు? ఏ షాంపూ మంచిది కదా? నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్నె మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే, నాకు అర్థమైంది సత్య. అసలు ఇది నువ్వు చదవలేదు కదూ? చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? హౌ క్యూట్. అయ్యో శైలు, నాకు హిందీ కూడా రాదు. నాటి. నా కోసం ఎవరైనా ఏడుస్తే అది నా తప్పు కాదు, కానీ నా వాళ్ళు ఒక్కళ్ళు ఏడ్చినా అది ఖచ్చితంగా నా తప్పు అవుతుంది. నేనా తప్పు చేయను. మంత్రం వాల్సిన నీ కళ అది. ముందు మంత్రం ఎక్కడికి పోతాడు వాడు? వాడి మీద పడాల్సింది రౌడీ షీటర్ శివారెడ్డి దెబ్బ కాదు, పవర్ శివారెడ్డి దెబ్బ. అప్పటిదాకా బలిచ్చే మేకపోతు బలిసినట్టు బలవని అన్నీ మర్చిపోయి వాడు సంతోషం. నాకు అడుగుతారు భూషణ్ తీసుకెళ్ళి ఎగ్ పఫ్ గది ఇది అని గుంటలో సాయంత్రం. నేను ఎప్పుడు వెళ్ళలేదు తెలుసా దేనితోటిని. ఎందుకు నేను నాకు లైఫ్లో గుంట వచ్చిందంటే వీడికి లైఫ్ టైం ఇవ్వడం తగ్గిపోద్దేమో అని. ఏటో ఊరుకునేది. ఇదిగో కౌశికు, నేను చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తున్నాను, ఏమైనా నాకు పదేంటి? అవునా, దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది. ఫస్ట్ గా నువ్వు ఏం చేయాలంటే, నువ్వు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా మానేయాలి. మానేసి నువ్వు ఒక బండి తీసుకోవాలి. బండి అంటే ₹1,00,000 బండి కాదు, ఒక మినిమం 5 లక్షల బండి ఉండాలి. అప్పుడే నీకు అమ్మాయిలు పడతారు. ఆ బండితోని నువ్వు కట్లు కొట్టాలి. ఎక్కడ? కాలేజీల ముందు, బస్ స్టాప్ల ముందు నువ్వు కట్లు కొట్టి అమ్మాయిని పడగొట్టాలి. అయితే అప్పుడే పడిపోరు వాళ్ళు. పార్క్ అంటారు, రెస్టారెంట్ అంటారు, షాపింగ్ అంటారు, ఇవన్నీ అంటారు. అంటే నీకు ఇంకో 5 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ముందుగా ₹5 వడ్డీకి అప్పు చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ₹2 వడ్డీ, ₹3 వడ్డీ ఎవరు ఇవ్వట్లేదు. అప్పుడు ఈ 5 లక్షలు కాఫీకి, షాపింగ్కి, ఇలాంటి రెస్టారెంట్లకి, ఇలాంటి దాంట్లో ఖర్చు పెట్టాలి. అప్పుడే నీకు అమ్మాయిలు పడతారు. ఇవన్నీ చేసావనుకో ఓయోకి నువ్వు తప్ప ఇంకెవరు వెళ్ళలేరు. ఎందుకంటే అంత బడ్జెట్ ఎవరు పెట్టలేరు కాబట్టి. ఓకే, చెప్పండి మామ, ఏంటి ఇలా వచ్చారు? అరే అరే ఏంట్రా అది? కాల్ చేయకరా, ఇంటి ఓనర్ వస్తారా? ఇంటి ఓనర్ వచ్చారంటే దమ్ దమ్ చేస్తారా ప్లీజ్?
నమస్కారం అండి. ఇప్పుడు మేము అత్తిలి వెళ్ళాలండి. బస్సు ఎప్పుడు ఉందండి? అత్తిలి వెళ్ళాలంటే బస్సు 6:30 ఒకటి ఉందండి. 6:30 ఉందండి. తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత అంటే 7:30 ఒకటి ఉందండి. 8 గంటలకు ఒకటి ఉందండి. అసలు ఫస్ట్ బస్ ఎప్పుడండి? ఫస్ట్ బస్ 5:30 అండి. అంత ముందే లేవు కదండి. ఫస్ట్ బస్ అడిగా మళ్ళీ అంత ముందు అంటే సార్ తెలిసి పల్లెటూరు అడుగుతూ బాగుపడతారండి మీరు. 8:30 తర్వాత ఎప్పుడు ఉందండి? 9:30 ఒకటి ఉంది. 10 గంటలకు ఒకటి ఉంది. 10 గంటల కంటే మరి కుదరదండి మాకు. 10 గంటల కంటే మార్నింగ్ వెళ్తాను గొడవ పెట్టేస్తాను బాబు. అంటే మంచి సినిమా కదండి చూసుకుని వెళ్దామని. తర్వాత ఎప్పుడు కోపడగా నా సీరియస్ చూస్తారండి. కోపం వస్తుందండి మీకు. కోపం రాకుండా ఉండదా? ఇంచాలు అడుగుతా మనకే చెప్పాలి పని ఏంటి? మంచి తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత 2:30 ఒకటి ఉంది. 2:30 కంటే మన నరసింహూర్తి కంటే అత్తోరింటికి వెళ్ళండి. మన పెళ్ళి అయిందండి. కుర్రోడు కదండి. 2:30 ఏమవుతాయండి? సాయంత్రం వచ్చారండి. కోపడండి బాబు. తర్వాత ఎప్పుడు ఉందండి? 9:30 లాస్ట్ బస్. తర్వాత ఇంకేం లేవు కదండి. లాస్ట్ బస్ చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీలు చేద్దాం. శ్రీలక్ష్మి వాళ్ళ చెల్లి శ్రావణిని తిప్పాడు కదే. ఇట్లా గొప్ప గారుదాన్ని బళ్ళు గిళ్ళు ఎక్కిసేది మా. ఓ రోజు వాళ్ళ బాబు ఇంట్లో లేడని దాన్ని వచ్చేయమన్నాడు. ఫుల్ కసిక్కిపోయి ఉండేది అది. అది సరే రయ్య అంటూ వచ్చింది. తీరా చూద్దాలు బాబు ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వద్దాలు దాన్ని. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? మనం సంతోషంగా ఉన్నామని అవతల వాళ్ళు నమ్మేటట్టు